భారత్ దక్షిణాఫ్రికా మధ్య జరిగిన తొలి టెస్టు ఫలితం కేవలం 2.5 రోజుల్లోనే తేలిపోయింది. ఈ మ్యాచ్ లో 30 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. టీమిండియా 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. పిచ్చి పూర్తిగా బౌలర్లకు సహకరించడంతో భారత బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కుప్పకూలింది. ఒక్క వాషింగ్టన్ సుందర్ 31 పరుగులతో మినహా మిగతా ఏ ప్లేయర్ కూడా క్రీజులో నిలదొక్కలేకపోయారు. తొలి రోజు మొదటి సెషన్ నుంచే పిచ్చిపై బౌన్స్ కనిపించింది. ఆ తర్వాత రెండో రోజు ఆటలో పిచ్చిపై పగుళ్లు ఏర్పడి స్పిన్నర్లకు అనుకూలంగా మారింది. దీంతో స్పిన్నర్లు బంతి గింగరాలు తిప్పారు. సౌత్ ఆఫ్రికా స్పిన్నర్ సైమన్ హర్మన్ 4 వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించాడు. అతడితో పాటు కేశవ్ మహారాజ్ 2 వికెట్లు పడగొట్టాడు. అంతకు ముందు సఫారీలో రెండో ఇన్నింగ్స్ లో రవీంద్ర జడేజా సైతం 4 వికెట్లు సాధించాడు. ఈ మొదటి టెస్ట్ లో 4 ఇన్నింగ్స్లు కలిపి 594 పరుగులు మాత్రమే నమోదయ్యాయి. అంటే పిచ్చి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈడెన్ గార్డెన్స్ పిచ్చిపై సర్వత్రా విమర్శల వర్షం కురుస్తుంది. ఇటువంటి పిచ్చి వల్ల టెస్ట్ క్రికెట్ అంతరించిపోతుందని మాజీ స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ మండిపడ్డాడు. ఈ పిచ్చిను భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సూచన మేరకే ఈడెన్ గార్డెన్స్ క్యూరేటర్ తయారు చేశాడు. దీంతో గంభీర్ ను నెటిజన్లు టార్గెట్ చేశారు. అయితే ఈ ఘోర ఓటమిపై మ్యాచ్ అనంతరం గంభీర్ స్పందించాడు. తామే ఇటువంటి పిచ్చిను కోరినట్లు గంభీర్ ధృవీకరించాడు. మేము అడిగిన పిచ్చిను తయారు చేసి ఇచ్చినందుకు సంతోషంగా ఉన్నాం. మేము ఎప్పటి నుంచో ఇటువంటి పిచ్చి కోసం ఎదురు చూస్తున్నాం. క్యూరేటర్ మాకు అన్ని విధాలుగా సహకరించారు. అయితే ఈ వికెట్ పై మేము మెరుగైన బ్యాటింగ్ ప్రదర్శన చేయలేకపోయాం. అందుకే ఓడిపోయాం. ఇది మరి బ్యాటింగ్ కు కష్టతరమైన వికెట్ కాదు. ఇటువంటి పిచ్చులు మీ టెక్నిక్ సహనాన్ని పరీక్షిస్తాయి. మంచి డిఫెన్స్ టెక్నిక్ ఉంటే ఇలాంటి వికెట్ పై కూడా పరుగులు సాధించొచ్చని పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో గంభీర్ పేర్కొన్నాడు.